పాపులేషన్ వీటి జనాభా వైల్డ్లో 150 కన్నా తక్కువ ఉంది. అంటే వైల్డ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ చాలా తక్కువ ఉన్నాయంట. ఇప్పుడు గనక మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే అవి అంతరించిపోయే ప్రమాదం ఉంది, ఎక్స్టింక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 షెడ్యూల్ 1లో ఉన్నాయి. IUCN రెడ్ లిస్ట్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ అనమాట. రాజస్థాన్ స్టేట్ బోర్డ్ కూడా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ప్రత్యేకంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు వీటి రికవరీ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తుందన్నమాట. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది చాలా లార్జ్ బర్డ్. దీనికి హారిజాంటల్ బాడీ ఉంటుంది, లాంగ్ బేర్ లెగ్స్ ఉంటాయి. హెవియెస్ట్ ఫ్లయింగ్ బర్డ్స్ అని కూడా అనొచ్చు. ఎగిరే పక్షులు చాలా బరువైన పక్షులు అనమాట. జనరల్గా డ్రై గ్రాస్ ల్యాండ్స్, ష్రబ్ ల్యాండ్స్లో ఎక్కువ ఉంటాయి అనమాట. వీటి జనాభా రోజు రోజుకి తగ్గుతుంది. రాజస్థాన్లో వీటిని గోడవాన్స్ అని పిలుస్తారనమాట. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ని రాజస్థాన్లో గోడవాన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఏదైతే ఎలక్ట్రిసిటీ లైన్స్, పవర్ లైన్స్ ఉంటాయో వాటికి తగులుకొని చనిపోతాయంట. దానికోసం సుప్రీంకోర్టు కూడా వీటికి బర్డ్ డైవర్టర్స్ పెట్టాలి, ఫైర్ ఫ్లై బర్డ్ డైవర్టర్స్ పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ చేసింది. తర్వాత సుప్రీంకోర్టు కూడా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ కన్జర్వ్ చేయాలని చెప్పి చాలా గైడ్లైన్స్ ఇచ్చిందనమాట.